తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కానీ ఇప్పుడు మీరేమో ఒకటో తరగతి చదువుకున్నారు నాగవ్వ. మీకు రాయటం రాదు, చదవటం రాదు, వినటం ఒకటి వచ్చు పాటలు ఎలా పాడాలి అని. ఇప్పుడు కొంతమంది పాటలు సింగర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పాటలు నేర్చుకున్నారా మీరు చిన్నప్పుడు గానీ, లేకపోతే ఇప్పుడు టోన్లు చెప్తే ఆయన రాస్తాడు. సుశీలమ్మ, ఎల్లారీశ్వరి అమ్మ తెలుసా తెలుసా వాళ్ళు? తెలివై నాకు గార్లా మాకు తెలియదు, నాకు తెలియాయి. అసలు వాళ్ళు పాటలు పాడే వాళ్ళు తెలుసా మీకు? పేర్లు గమనించలేదు అన్నట్టు నేను పాడినరు చూసిండ్రు కావచ్చు కానీ మనకు ఇట్లా ఇప్పుడేమో అందరిని చూసిన కొద్దిగా పరిచయాలు తెలివి పెరిగిపోయి అప్పుడు ఏమో ఇక అన్నట్టు పోతుంది. అట్లా తెలియనప్పుడు ఎట్టుంటది. పాటలు పాడే వాళ్ళు ఎవరు తెలుసు అసలుకి? అంటే మీరు కలవపోయినా కానీ పేర్లు వింటారు కదా మీరు. పాతోళ్ళు నేను పాతోళ్ళ లేడీస్ ఎక్కువ పోదు. చిరంజీవి గారి, సుమని ఇక ఇట్లంటే గానికనే బాగా ఆడలు పుట్టినట్టు అందరు. ఇప్పుడు మనవరాల కన్నా మనవాన్ని ఎక్కువ ఎత్తుకుంటది. ఏమైనా దానికే పట్టింపు ఉంటది. నన్ను ప్రేమించదు అంటది మనవరాలు. ఓకే. ఎక్కువ ఇక మనం పాటించపోదు. హీరోల పేర్లు తెలుసా మీకు ఇప్పుడున్న వాళ్ళు? చిరంజీవి గారు తెలుసు. తెలుసు. ఆయన పాటలన్నీ వింటారా? వింటాం కానీ ఇప్పుడు ఇక ఈయన ఎవరు వింటలేను. ఎవరు ఇంట్లో ఇప్పుడు? ఇక నేను ఎందుకు వింటాను, ఇక ఎప్పుడన్నా అత్తే వార్తలు చూస్తా, లేకపోతే లేదు. వార్తలు అన్నాం. సినిమా ఇక ఈయన బాగా ఇక బంద్ అయ్యి సినిమా అంతకుముందు సినిమా అనే వరకల్లా మా పోదు చూస్తాం కానీ ఇప్పుడు సినిమాల ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. లేదు. పాత సినిమాలు కూడా చూడరు? నాకు సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఒక చిరంజీవి సినిమా ఫస్ట్ లో వచ్చినప్పుడు బాగా చూస్తాం. ఫస్ట్ లో వచ్చినప్పుడు మంచిగా. చిరంజీవి గారి మీద ఏదైనా ఒక పాట పాడండి ఆయన పేరు మీద. మీరు మంచిగా పాడతారు కదా. సరే, ఆయన సినిమా పాటలు అంటే మీకు తెలియదు, చిరంజీవి గారి మీద ఒక పాట పాడండి. చిరంజీవి గారి మీద పాట పాడా? ట్యూన్ కట్టేయండి. కట్టేస్తా. నువ్వో ఏతో వాళ్ళ వన్న తరంకాడ వచ్చెమ్మల్లే పూల తోట చిరంజీవి, వచ్చెమ్మల్లే పూల తోట చిరంజీవి. సర్రా పోయి సైకిలి మోటారెక్కి కవ్వములేడిల దిగినాడే చిరంజీవి, కవ్వములేడిల దిగినాడే చిరంజీవి. బుర్రా పోయి బురుకల మోటారెక్కి బురుగు పల్లెన దిగినాడే చిరంజీవి, బురుగు పల్లెన దిగినాడే చిరంజీవి. సన్న కైదాలు సంకాల వెట్టుక సారోలే బయలెల్లినాడే చిరంజీవి, దోరోలే బయలెల్లినాడే చిరంజీవి. ఆయన సినిమాలలో పాటలు ఏమైనా గుర్తున్నాయా? మతి లేదు ఇక, మతి లేదు. సినిమా పాటలు ఏం గుర్తున్నాయమ్మా మీకు నాగవ్వ? సినిమా పాటలా ఏదైనా ఒకటి. మళ్ళీ మళ్ళీ ఇటు రాని రోజు, మళ్ళీ ఇటు రాని రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని జరిగే ఆరాటంలో ఎన్నిలేని. ఇది చిరంజీవి గారి పాటే. ఏమో మరి అది నేను అనుకోకుండా వాడినా, అది అనుకోకుండా వాడినా సార్. గుర్తుంది. అటు చూస్తున్నారు, మీ అబ్బాయి వచ్చాడనా? ఇప్పుడు దాకా మాట్లాడింది ఆ అబ్బాయి గురించేనా? తిరుపతి రెడ్డి. తిరుపతి వస్తావా? రా. హాయ్ తిరుపతి. హాయ్ అన్న. పెద్ద కొడుకా? చిన్న ఆయన. అందుకని అంత ప్రేమ. పెద్ద ఆయన కూడా పెద్ద ఆయన ఇంటికాడ వాళ్ళ బాపుని చూసుకుంటాడు, చిన్న ఆయన నన్ను చూసుకుంటాడు. మీ డేట్స్ చూసుకుంటున్నాడు. సో తిరుపతి మీరేం చేస్తుంటారు? నేను ఫోక్ డైరెక్టర్ అన్న, డైరెక్టర్, యాక్టర్. అండ్ మా అమ్మ పరిచయం చేసిన లిరిసిస్ట్ని. మా అమ్మ పాటల ద్వారా తను ట్యూన్ చెప్తుంటే నేను మాడిఫై చేస్తుంటాను. సూపర్. అట్లా లిరిక్ రైటర్ గా మనకు ఒక ఛానల్ ఉంది, సిఎంఎస్ అనే ఛానల్ ఉంది. 87K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ అమ్మని ట్రై చేసిన, అమ్మని తిరుపతి రెడ్డి అనే సాంగ్ తోటి ట్రై చేస్తే వర్కౌట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా అరే ఇంత అలవోకగా అసలు సింగిల్ టేక్ లో పాడుతుంది, ఇన్ని రోజులు ఎందుకు పాడలేదు తీరు అని చెప్పేసి అడిగింది. సో అడిగితే అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఓకే, సూపర్. ఆ సాంగ్ అయితే అమ్మ పాడేశారు, తిరుపతి రెడ్డి సాంగ్ ఇక్కడ పాడేశారు. ఓకే, దాంతో మెల్లమెల్లగా కంటిన్యూగా చేస్తుంటున్నాను.
సో అమ్మని సెలబ్రేటింగ్ చేసేసావు అయితే. ఎక్కడ వదిలిపెట్టట్లేదంటగా, జూబ్లీ బస్ స్టాండ్ అంతా అమ్మ చుట్టూ తిరిగేశారంట. అవునవును. ఆ? ఏం నాగవ్వా, సార్ ఇప్పుడు ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇంకా పెన్షన్ ఎత్తలేపే సార్. నీకు 47 ఉన్నాయి, పెన్షన్ ఎవరు ఇస్తారు, నీకు ఎవరు ఇస్తారా అంటారు. 47 అంటే 48, 9 ఉండయా, 7 ఉన్నాయి కారట మీద, కార్డు మీద ఉన్నాయి. 50 కానీ తక్కువ ఉంటాయి కావచ్చు, 50 లోపు ఉంటాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.